పరలోకమందున్న మా తండ్రి, కృపా సత్య సంపన్నుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నమ్మకమైన మా దేవా, ప్రార్థనలు ఆలకిస్తూ వచ్చిన మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా దేవా, శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా ఇళ్ళ కృప చూపుతూ వచ్చిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు. గడిచిన పగలంతా కాపాడి నీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు. పైన సంఘ ప్రార్థన నుంచి ఈ సంఘ ప్రార్థన వరకు నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మరొకసారి రాత్రి సంఘ ప్రార్థన కొరకై మమ్మల్ని ఇలాగ సమకూరుస్తూ వచ్చారు. అవును తండ్రి, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కలిసి నా నామం పేరిట కూడి ఉందరో వారి మధ్య నేను ఉందని సెలవిచ్చిన మా తండ్రి, నీకు స్తోత్రములు. నైనా సంఖ్య ప్రాముఖ్యం కాదు కానీ నా తండ్రి, పరిశుద్ధతను మీరు కోరుకునే దేవుడవు తండ్రి. అయినా దేవాన్ని ప్రజలు ఏకీభవించిన తండ్రి ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేసే దేవుడవు తండ్రి. ఈ రాత్రి మమ్మల్ని ఆధీనములో ఉంచుకో తండ్రి. ప్రార్థన ఆత్మతో నింపునైనా భౌతికమైనటువంటి ఏ పరిస్థితులు కూడా ఆత్మకార్యములు నా తండ్రి అడిగించకుండా సహాయం చే తండ్రి. ఈ రాత్రి ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి దేవా. అనేక విషయాలు సంఘము కొరకు దేవా ప్రార్థించేటువంటి నా తండ్రి ప్రజలముగా మమ్మల్ని సిద్ధపరచు. కొద్ది సమయం మాకు దేవునికరంగా చేయండి. నిష్ప్రయోజకుని కనికరించండి. తీసుకొచ్చిన ప్రజల కొరకు నీ కొందనాలు. రావాల్సిన ప్రజలను త్వరపెట్టి నడిపించండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, సహాయం ఇచ్చేయమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. మూడో వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను, గమనించండి. పేజీ నెంబరు 401. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పారు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. చాలు. చదవబడిన ఈ లేఖన భాగమును ఈ రాత్రి దేవుడు మన వెనుకల్లో దీవించి మనతో మాట్లాడి ప్రార్థన కొరకై మనల్ని ప్రభు సిద్ధపరచునుగాక. నెహెమ్యా, ఒక మాట చెప్పాలంటే నెహెమ్యా ప్రార్థనాపరుడు. రక్షించబడిన తర్వాత ప్రార్థనాపరుల గుంపు కొంతమంది ఉన్నారు బైబిల్లో, మన పితరులు. అందులో నెహెమ్యా ఒకడు. దేవుడు తనకిచ్చినటువంటి గొప్ప తలాంతి ఏంటంటే ప్రార్థన అని చెప్పచ్చు. ప్రార్థన. నెహెమ్యా ప్రార్థనాపరుడు. ఎలాగున ప్రార్థన చేశారు. మనం కూడా అందరూ చేస్తారు ప్రార్థన. రక్షించబడిన వారు చేస్తారు, రక్షణ లేని వారు చేస్తారు. అందరూ కూడా ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం అంతే. ఒక ఆయన అంటాడు,
దొంగోడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను దొంగతనానికి పోతున్నానయ్యా, చిక్కకుండా సాయం చేయని ప్రార్థన చేస్తాడు. దొంగోడు చేస్తారు ప్రార్థన అర్థం. అయితే ప్రార్థన అనేది దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి ప్రార్థనలు వేరు, దేవుని సన్నిధికి వెళ్ళే ప్రార్థన వేరు, దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉండేటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. దేవుని సన్నిధికి ధూపం వల్లే ప్రార్థన చేరిందని ఒక చోట ఉంది. సెల్ ఆఫ్ చేసుకొని పర్లే, సెల్ సైలెంట్లో పెట్టుకుంటే అర్థం ఏంటంటే, నా ప్రభు కంటే నాకు ఎక్కువ ఎవరు లేరు. మందిరానికి వచ్చిన వెంటనే మంచి అలవాటు ఏంటంటే, ప్రతి ఒక్కరికి, ఇక్కడే కాదు ఏ సంఘానికి వెళ్ళినా మీరు నేర్చుకోండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ చిన్న కుడికి కానీ పెద్ద కుడికి కానీ వెళ్ళినా, గుమ్మములు అడుగు పెడుతున్నామంటే వెంటనే సెల్ ఆఫ్ చేసి. దాని అర్థం ఏంటంటే, ఎంతోమంది వారందరికంటే నా ప్రభు స్వరం నేను వినాలి. కొంతమంది సెల్లు వాక్యం చెప్తుంటేనే సెల్ తీసుకుని బయటకు వెళ్ళిపోతారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం అనగా దేవుడు మాట్లాడు. దేవుని మాటల కంటే అర్థంగా మనుషుల మాటలు గొప్పవని బయటికి వెళ్ళిపోతారు. అర్థంగా అది నిజంగా ఎంతో బాధకరమైనటువంటి విషయం. అందుకని కొన్ని పెద్ద సంఘాల్లో సెల్లు అర్థం సింబల్ వేసి, నిన్న కూడా మేము ఏ రోజు మన 2వ తారీఖున మేము మోయిస్తున్న చర్చికి పెద్ద ఫ్లెక్స్ వేసాడు, చిన్న ఫ్లెక్స్ అంతా వేసి సెల్ సింబల్ వేసి సైలెంట్ అని పెట్టాడు. అట్లా మనం కూడా, ఎందుకంటే ఈ స్వరము మనం ఎప్పుడైతే ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తామో, దైవ స్వరం వింట, ఈ స్వరం మనం వింటే ఏమర్థమైంది? అర్థం కాదు. అందుకని ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మందిరము గుమ్మము ఎక్కుతున్న వెంటనే, మెట్లు ఎక్కుతున్న వెంటనే సెల్ సైలెంట్ పెట్టుకోవాలి. ఇది ఎక్కడికి వెళ్ళినా మనం అలవాటు చేసుకోవాలి. కొంతమంది ఏమో సెల్ వస్తే బయటికి వెళ్ళిపోతారు. అది ఎందుకంటే దానివల్ల ఒక ఆయన ఉన్నాడు, ఐతుక్ అని యవనస్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? కిటికీలో కూర్చొని వాక్యం వింటున్నాడు. ఎందుకు కూర్చో, ఒక 10 నిమిషాలు కూర్చోలే, వెళ్ళిపోదులే, అవిలక్క ఫోన్ చేసిందా, కూర్చో ఒక 5 నిమిషాలు ముగిస్తున్నాను. ఐతుక్ అనే యవనస్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే కిటికీలో కూర్చొని వాక్యం వింటున్నాడు. అర్థందా? కిటికీలో కూర్చొని వాక్యం అంటే, కిటికీలో కూర్చుంటే ఎవరు ఉంటారు? అటు లోకాన్ని చూడొచ్చు, అటు వాక్యం వినొచ్చు. చూసే వాళ్ళకి ఏంది, అమ్మ ఈయన వాక్యం వింటున్నారు అనుకుంటారు. బయట ఉండే వాళ్ళకు బయట కనపడతారు, బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది. అయితే ఏం చేశాడు? నిద్ర వచ్చి జారిపడి కింద పడినాడు, చనిపోయాడు. పడారి కింద పడిపోయాడు. కిటికీలో కూర్చున్నాడు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కిటికీలో కూర్చునేటువంటి అనుభవాలు మనకు ఉండకూడదు. దేవుని సన్నిధానంలో ఆయన స్వరం వినాలంటే అర్థంగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్వరం వినాలంటే మన సిద్ధపాటు ఉంటేనే ఆయన స్వరం మనకు వినపడుతుంది. గుర్తుపెట్టుకోవాలి. మన సిద్ధపాటు ఉంటే చిన్న కూడికి కానీ పెద్ద కూడికి కానీ, అది ఏ కూడికి కానీ. అందుకని ప్రభు అంటాడు, మన బలహీనులమని ఏమంటాడంటే, 2 3 ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేనుంటాను. 2 3 ఉంటే మనం ఏం చేస్తాం? ఎవరు వస్తారులే, ఎవరు రారులే అనుకుంటాం. 2 3 ఉన్నప్పుడు ప్రభు వస్తాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా మన సిద్ధపాటును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. మనం సిద్ధపాటు లేకుండా భౌతికమైనటువంటి నేత్రాలతో చెప్పేది కొంతమంది అంటారు, ఆయనలే చెప్పేది, కొంతమంది ఎవరు వస్తారు. భౌతికమైనటువంటి పరిస్థితులతో మనం కూర్చుంటే ఎవరు చెప్పినా కూడా మనకు అంతుపట్టదు. ఒకవేళ ఎక్కువ గొప్ప ప్రసంగికుడు వచ్చి చెప్తే అర్థంగా, నీ సిద్ధపాటు లేకుంటే ఎలా ఉంటుందంటే, ఆయన బాగా చెప్పాడు అంతే. అయితే మనకు ఎంతవరకు ఎక్కిందంటే ఏమి ఎక్కదు. అనుభవం నేను చూసా. నిజంగా ఎంత బలహీనుడు చెప్పినా నీ సిద్ధపాటును బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. అర్థమవుతుంది అన్నమాట. కొంతమంది వాక్యం బాగా చెప్తాడు, ఈయన బాగా చెప్పిండు వాక్యం అంటారు.
నేను ఎప్పుడు ఒప్పుకోను ఆ మాట. నేను ఎప్పుడు కూడా ఆ మాట అంటే నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది. మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పైన ఏముంది? స్పీక్ లార్డ్ అని ఉంది. ఉందన్నమాట. స్పీక్ లార్డ్. అర్థం? మాట్లాడేది ఇక్కడ అంకులు కాదు, ఇంకొకరు కాదు మాట్లాడేది నా దేవుడు మాట్లాడుతున్నాడు అనేటువంటి మనసుతో నిజంగా మనం కూర్చున్నప్పుడు దేవుని స్వరం వింటామా. ఉదాహరణకు సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఏం చేస్తున్నాడు? మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తుంటే సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, పిలిచాడు. సమూయేలు సమూయేలు అని పిలిచాడు. ఆయన సిద్ధపాటును బట్టి, ఆయన నమ్రత్వాన్ని బట్టి, ఆయన మృదుత్వాన్ని బట్టి, ఆయన దీనత్వాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు పిలిచాడు. సమూయేలుతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడినాడు. మన సిద్ధపాటును బట్టి కూడా దేవుడు మాట్లాడతాడు. అందుకని ఎప్పుడు కూడా ఆమోస్ గ్రంథం 4:12 ఏముందంటే, నీ దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడు. సిద్ధపాటు లేకుండా మనం కూర్చుంటే ఏం ప్రయోజనం ఉంటుంది. ఎంత గొప్పడు చెప్పినా అర్థంగా నీ హృదయంలో మన హృదయంలో సిద్ధపాటు లేకపోతే అమ్మ బాగా చెప్పినట్టు కానీ శత్రువు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోద్ది. అందుకని మన జీవితంలో నా తలంపు ఏంటంటే, సిద్ధపడి ప్రభువా ఈ దినం సంఘ ప్రార్థనలో నాతో మాట్లాడాలి. ఏదైతే నేర్చుకోవాలనో నాకు నేర్పించు. నాతో మాట్లాడు ప్రభువా అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు, అంతరంగాన్ని చూస్తున్నటువంటి దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు. అందుకని ఇక్కడ నెహెమ్య ఆయన మంచి ప్రార్థన పరుడు. నెహెమ్య చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, ఇక్కడ మనం గమనిస్తే 3వ వచనం మధ్య భాగంలో, యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూసారా నెహెమ్య ఎంత ప్రార్థన పరుడంటే, యెరూషలేము అనగా దేవుని యొక్క పని పాడైపోతుంది. యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రో. యెరూషలేము అనగా దేవుని ఇల్లు, యెరూషలేము అనగా దేవుని సన్నిధి, యెరూషలేము అనగా దేవుడు ప్రేమించేటువంటి దైవ సన్నిధి. యెరూషలేము అర్థం ఏమవుతుంది? యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడిన. యెరూషలేము నష్టపోతుంది, సంఘము నష్టపోతుంది, దేవుని ప్రజలు నిజంగా ఆత్మీయంగా చల్లారిపోతున్నారని ఎప్పుడైతే వింటూ వచ్చాడో, అర్థం యెరూషలేము పాడైపోతుందని వింటూ వచ్చాడో ఏమనుకున్నాడు? నాకెందుకులే, వాళ్ళు రాకపోతే నాకేమి, వీళ్ళు రాకపోతే నాకేమనుకోలే. యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడినవి చెప్పిన వెంటనే ఏం చేశాడైనా ఈ మాట 4వ వచనములో, ఈ మాటలు వినినప్పుడు చూసారా ఎంత భారమండి. అయ్యో యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడుతున్నాయి. యెరూషలేము నిజంగా ఎంతో నష్టపోతుంది. యెరూషలేము అనగా గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఇల్లు, దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని కార్యాలు యెరూషలేము. అయ్యో దేవుని పని నిజంగా నష్టపోతుంది అని విన్నప్పుడు ఏడ్చాడండి. ఎంత భారం అండి. మనకుంటదే భారం చెప్పండి. అందుకని ఒక దైవజనుడు చెప్తాడు, మీకు కూడా తెలుసు, నిజమైన విశ్వాసులు ఎవరంటే సంఘ ప్రార్థనలో కనపడేవారంట. వారే శేషం అంటే. ఆదివారం ఏముంది, అందరూ వస్తారు ఏ సంఘానికైనా, గుంపులు వస్తారు ప్రార్థనల కంటే. ఇక్కడ ఈయన ఏం చేశాడంటే ఏడ్చాడు. అయ్యో సంఘము బలహీనమైపోతుంది, దేవుని ప్రజలు ఎంతగానో బలహీనమైపోతున్నారని ఆయన ఒక్కడే, నెహెమ్యా ఒక్కడే కన్నీరు కార్చాడు దేవుని దగ్గర. నిజంగా ఇలాంటి వారిని సంఘములో లేపయ్యా మనం ప్రార్థన చేయాలి. ఆయన దేవుని సన్నిధానంలో కొన్ని దినములు ఉపవాసం ఉండి దుఃఖముతో ఏడ్చాడు. ఏం చేశాడు? తన దోషము, పితరుల దోషము, ఇశ్రాయేలు దేశాన్ని ఒప్పుకున్నాడు. సరే, అందుకని ఆ మాట అంటాడు చూడండి, ఎట్లనగా ఏమని విజ్ఞాపన చేశాడు ఆయన దుఃఖముతో ఏడ్చి ఏమని ప్రార్థన చేశాడంటే 5వ వచనంలో, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి
నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన. ఇశ్రాయేలుల పక్షముగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఈ రాత్రి ఎవరు ఇశ్రాయేలీలు? అర్థం ఐగుప్తు బానిసత్వం నుంచి, లోకంలో నుండి ప్రత్యేకించబడినటువంటి ఇశ్రాయేల్ దేవుని ప్రజలు, వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అదే మనం చేసేది సంఘ ప్రార్థన. నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల పక్షాన ఎంత చక్కగా ఉందో మాట చూడండి. ఇశ్రాయేలు పక్షమున నేను చేయ ప్రార్థన అంగీకరించుము. ఇశ్రాయేలీలనగా తన ప్రజలు, సంఘము, దేవుని పేరు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి తన ప్రజల పక్షాన ఆయన నిజంగా ప్రార్థన ఇదే సంఘ ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. చూసారా? ఇశ్రాయేలు కుమారుల దోషమును ఒప్పుకుంటూ, నేను నా తండ్రి ఇంటి వారిని పాపము చేసి నీ ఎదుట బహు అసహ్యముగా. చూసారా? ఎంత యథార్థంగా వారి పాపాన్ని ఒప్పుకుంటున్న వారిని క్షమించయ్యా అంటున్నాడు. మా పాపాన్ని కూడా, నా పాపాన్ని కూడా క్షమించంటున్నాడు. రాత్రి నిజంగా మనం కూడా సంఘ పక్షాన, దేవుని ప్రజల పక్షాన, యెరూషలేము పక్షాన అర్థమే నెహెమ్యాకు ఉన్నటువంటి భారము అర్థమే కన్నీటితో, దుఃఖముతో యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినవని ఏడుస్తూ దుఃఖముతో ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఒప్పుకున్నాడు వారి పాపాలు ఒప్పుకొని నిజంగా ప్రార్థన చేసి, మనం కూడా ఈ రాత్రి ప్రభువా ఇలాంటి నెహెమ్యాల సంఘములో లేపయ్యా, నెహెమ్యా లాంటి ప్రార్థనా పరులను మా సంఘములో లేపు. ఎంత భారముతో అర్థంగా ఎవరెట్టబోతే మాకెందుకు లేదు, కానీ వారందరి కొరకు ప్రార్థన చేశాడు. సంఘము బలహీనమైపోతుంది, యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబడుతున్న అయ్యో 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 అని కన్నీరు గార్చారు. ఒక్కడి ద్వారా నిజంగా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నిజంగా దేవుని సంఖ్య నిజంగా ఒక్కరు లేక ఇద్దరు లేక ముగ్గురు, చిన్న సంఖ్య అనేది. మనము ఎంత భారంగా బలంగా ప్రార్థన చేస్తామో తప్పకుండా దేవుడు అర్థంగా అనేకులను కదిలిస్తాడు. ఈ రాత్రి నేను తెచ్చాడు కారణం ఏంటంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించాలని, దేవుడి ప్రజల కొరకు, సంఘము కొరకు నీవు ప్రార్థన చేయాలని దేవుడు నేను ప్రేమించి దేవుని సన్నిధికి తీసుకొచ్చి, మనం కూడా ఓ ప్రభువా మా సంఘములో కూడా నెహెమ్యా లాంటి వారి ప్రార్థన పరులు అవసరమయ్యా. ప్రార్థించేటువంటి కొరత నిజంగా సంఘములో ఉంది. భారముతో ఇశ్రాయేలు ప్రజల కొరకు కన్నీరు కార్చేటువంటి నెహెమ్యాలను సంఘములో ప్రార్థన పరులను లేపుతండి. సంఘము కొరకు, దేవుని ప్రజల కొరకు ప్రార్థించే ప్రార్థన పరులు మాకు అవసరం. అలాగే రాత్రి మనం కూడా దేవుని ప్రజల కొరకు, సంఘము కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎట్టి కృపతో దేవుడు మనల్ని బలపరచునుగా. ప్రార్థన చేసుకుందాం. తిరిగి మందిర అక్కర్లు, దేవుని ప్రజలు మంచి ప్రార్థన పరులను అంత్యదినాల్లో ప్రభు లేపునట్లుగా సంఘములో ఉన్న ప్రతి కొరత తీర్చబడలాగున మందిరానికి నిజంగా వ్యాహన అవసరం, ప్రభు సహాయపడినట్లుగా మందిరంలో ప్రార్థన పరులు అవసరం, ప్రభు సహాయపడినట్లుగా సంఘములో బలహీనుల కొరకు ప్రార్థన చేద్దాం. అనేకులు నిజంగా వారి కార్యక్రమాలు పోగొట్టుకోకుండా నిజంగా నా ఒక్క నెహెమ్యాకే భారం వచ్చింది. నిజంగా ఈ రాత్రి నెహెమ్యా స్థానంలో ప్రభు నిన్ను ఉంచాడేమో. నిజంగా ఎలాంటి గొప్ప